హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. సో ఇవాళ ఏంటంటే మన టాపిక్ బిజినెస్. అంతే, బిజినెస్ అంటే ఏంటి అంటే బిజినెస్ అందరూ ఒక విధంగా తీసుకుంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ టాపిక్స్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి. ఫ్రీడమ్ అంటే బిజినెస్ అంటే ఫ్రీడమ్ అని ఆలోచిస్తున్నారు. బిజినెస్ అంటే ఎప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది. బిజినెస్లో ఫ్రీడమ్ ఏంటి అంటే బిజినెస్ అంటే మీరు ఇప్పటివరకు రకరకాల ప్లాట్ఫామ్స్లో జాబ్ చేసి ఉంటారు. జాబ్ చేసిన తర్వాత గ్రేడ్స్ పెరిగి ఉంటాయి, ఆల్మోస్ట్ శాలరీ కూడా పెరిగి ఉంటుంది. అది కూడా ఎక్కువ టైం చేసి పైనుంచి వస్తున్న ప్రెజర్స్ తట్టుకోలేకనో వర్క్ అవర్స్ పెరుగుతున్నాయి అని చెప్పి షిఫ్ట్ టు బిజినెస్ అని అనుకుంటాం. బిజినెస్లో కూడా దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిలో 5 lakhs or 10 lakhs పెట్టి దాన్ని చిన్నగా ఒక రెడీ చేద్దామనే ఒక చిన్న స్టార్ట్ చేస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద. అంటే మీరు వర్క్ చేస్తేనే గ్రో అయ్యేదాన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటాం. ఇంకొక బిజినెస్ మీరు ఆ ప్లేస్లో ఉన్నా లేకున్నా మీ ఆబ్సెన్స్లో కూడా రన్నింగ్ అవుతుందంటే దట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ అంటాం. అయితే ఆ బిజినెస్లో కూడా మల్టిపుల్ మోడల్స్ ఉన్నా ఇప్పుడు రకరకాలు వచ్చింది. ఏంటంటే ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ అని, మల్టిపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఏదైనా సరే. దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక 1000 మంది స్టార్ట్ చేస్తే ఎవరో ఒక ఇద్దరు హ్యూజ్ సక్సెస్ సాధిస్తే అవే వీడియోస్ యూట్యూబ్లో రావడం, దాంట్లో రావడంతో అరే ఫాస్ట్గా సక్సెస్ వచ్చింది, మనం కూడా అది ట్రై చేయాలి, లేకపోతే మనం కూడా ఇది ట్రై చేయాలనేది ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ కరెక్టేనా కాదా అనేది ఏంటంటే ఇది సెల్ఫ్ ఎవల్యూషన్ అని ఉంటుంది. దాన్ని మనం తీసుకోవాలంటే ఆ కేపబిలిటీ వరకు మనం వర్క్ చేస్తే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక 1 monthలో కొంచెం ఆ లెవెల్ ఆఫ్ వర్క్ చేస్తే సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదంటే 1 year వరకు వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఎనీ టైం ఏదైనా సరే మన వర్క్ ఎఫర్ట్ ప్లస్ టైం అండ్ పేషెన్స్ ఏంటంటే మనం బాగా చేస్తున్నాం, బట్ ఆ టైంలో ఆ బిజినెస్కి అంత హోప్ లేదనుకోండి, ఇట్ విల్ టేక్ టైమ్స్. ఇప్పుడు బాగా జరుగుతున్న బిజినెస్ మనం ఎఫర్ట్ స్లోగా పెడుతున్నాం, మనం ఎఫర్ట్ వచ్చే వరకు ఆ మూమెంట్ అయిపోతుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. మోస్ట్లీ ఫ్రీలాన్సర్స్ అండ్ ఆల్ ఫెయిల్యూర్స్ కారణం. ఇంకా ఒక డిస్కషన్ చాలా ఉంది. మీరు ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ అంటే కింద నంబర్కి కాల్ చేయండి. Once we'll meet and discuss about the business opportunity. Yes, thank you very much.